పాకిస్తాన్, ఇరాక్లలో ఉగ్రవాదులు మరోసారి నెత్తురు పారించారు. ఆత్మాహుతి, కారుబాంబు దాళ్లతో మారణహోమం సృష్టించారు. దక్షిణ పాకిస్తాన్లోని ఓ ప్రార్థనా మందిరం లక్ష్యంగా జరిపిన ఆత్మాహుతి దాడిలో సుమారు 80 మంది మృత్యువాత పడగా 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్లో జరిగిన కారుబాంబు పేలుళ్లలో 55 మంది కన్నుమూయగా 60 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ దాళ్లను పాక్, ఇరాక్తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించగా ఈ దుశ్చర్యకు పాల్పడింది తామేనని ఐఎస్ ముష్కరులు ప్రకటించుకున్నారు. ఉగ్ర దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పాకిస్తాన్ మరోసారి నెత్తురోడింది. సింధ్ ప్రాంతంలోని షవాన్ పట్టణంలో ప్రసిద్ధ లాల్ షబాస్ పవిత్ర ప్రార్థనా మందిరం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. వేలాది మంది భక్తులు అక్కడ మతపరమైన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన సమయంలో ప్రార్థనా స్థలంలోని గోల్డెన్ గేటు వద్దకు చేరుకున్న ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఒక్కసారిగా జరిగిన భారీ పేలుడుతో అక్కడే ఉన్న వారిలో అనేక మంది మృత్యువాత పడగా వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడితో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఆత్మాహుతి దాడికి ముందు గ్రనేడ్ దాడులతో విరుచుకుపడ్డ ముష్కరుడు ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. కరాచీకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుడులో ఆత్మాహుతి దాడి చోటు చేసుకున్నప్పుడు అక్కడ సుమారు 30 మంది పోలీసులు ఉండగా ముందు జాగ్రత్త కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అయినా రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల లభించిన సానుకూలతల్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండగా క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మహ్మద్ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పెషావర్లోనూ ఉగ్రదాడులు జరిగినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే 5వ ముష్కరులు దాడికి పాల్పడగా ఈ చర్యను పాక్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని పాకిస్తాన్ అభివృద్ధిపై జరిగిన దాడిగా అభివర్ణించిన షరీఫ్ ప్రజలంతా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. దాడి జరిగిన వెంటనే దేశంలో అప్రమత్తత ప్రకటించారు. ఈ ఘటనను పాక్ సైన్యం సైతం తీవ్రంగా ఖండించింది. ఇరాక్లోనూ మరోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. తూర్పు బాగ్దాద్లోని హబీబియాలో పాతకార్ల మార్కెట్లో సాయంత్రం వేళ కారు బాంబు దాడి జరిగింది. ముస్లింలలోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడగా ఆ ప్రాంతమంతా తీవ్ర గందరగోళంగా మారింది. ఉత్తరాన ఉన్న ముసూల్ నగరాన్ని సైన్యం తిరిగి తమ ఆధీనంలోనికి తీసుకున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఇలా దాడులతో బీభత్సం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కారు బాంబు పేలుడు అనంతరం బాగ్దాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరో 4 చోట్ల దాడులు జరగగా 8 మంది మృత్యువాత పడ్డారని, 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించుకోగా ఇరాక్ అధికారులతో పాటు అమెరికా సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.